నాగార్జున రెడ్డి గారు, అసలు యుద్ధాలు అనేవి ఎన్ని రకాలు, ఏ రకంగా యుద్ధాలు చేస్తారు? ఏదో తుపాకులు పట్టుకుండో మిసైల్ పట్టుకుండో అదే యుద్ధం అంటారా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చెప్పుకుంటూ కనుక పోతే ఈ యుద్ధాలు అనేటువంటిది ఒక పెద్ద లిస్టే ఉంటుంది. బట్ సామాన్య మానవుడికి అర్థం కనుక కావాలనే పని అయితే మీరు చెప్పినటువంటిది ఈ ట్యాంకులు యుద్ధ విమానాలు వేసుకొని పోయి చేసేటువంటి దాన్ని ట్రెడిషనల్ వార్ ఆర్ కన్వెన్షనల్ వార్, క్లాసికల్ వార్. అది ఓకే. ఇవాళ రేపు ఎవరు దాని గురించి పెద్దగా పోవట్లేదు. ఈ మీద ప్రపంచంలో ఎప్పుడు కూడాను ఈ ట్యాంకులు యుద్ధ విమానాలు వేసుకుపోయేటువంటి వార్స్ అంటూ ఉండమండి. ఇప్పుడు వార్స్ అన్ని కూడా టెక్నాలజీ బేస్డ్ వార్సే. టేక్ ఇట్ గ్రాంటెడ్ ఫర్ మీ. రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో ఇక అదే లాస్ట్. రియల్ బ్యాటిల్ ఫీల్డ్ అనేటువంటిది అదే. ఇక మీద అవన్నీ ఉండవు. మరి ఎటువంటి యుద్ధాలు ఉంటాయి? ఇంట్రెస్టింగ్గా మీరు అడిగిన దాంట్లో నీటిపరమైనటువంటి యుద్ధాలు 5-6 సంవత్సరాల కిందండి వర్మ గారు ఫస్ట్ టైం పాకిస్తాన్ తోటి సంగతి సంవత్సరం వచ్చినప్పుడు, ఏది ఎస్పెషల్లీ విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు అబ్రిగేషన్ ఆఫ్ 370 జరిగినప్పుడు నేను ఒక వీడియో చేశాను. ఈ సింధు నది పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి నీళ్లు మనం వాడుకోవట్లేదు. నిజంగా వాటర్ కనుక మనం కనుక కంప్లీట్గా కనుక ఉపయోగించుకుంటే భారతదేశం కొన్ని కోట్ల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావచ్చు. అదేవిధంగా వాటర్ మొత్తం వాళ్ళకి వదిలేసామనుకోండి, మనం ఏం డ్యాములు కట్టకుండా పాకిస్తాన్ కొట్టుకుపోద్ది. వాటర్ బంద్ చేసామా అడుక్కు తినే పరిస్థితి, వాటర్ వదిలేమా పంటలు కొట్టుకుపోతాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి 1960లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ ఒప్పందం కూడా ఏందనుకుంటున్నారు, చాలా విచిత్రం. జనాలు మరి బుర్ర తలకాయలో ఉంటుందో మోకాల్లో ఉంటుందో నాకు అర్థం కాదు. వాటర్కి రివర్స్కి ఎక్కడ కట్టాలి, ఫారెస్ట్ ఏరియా ఏంటి, రీహాబిటేషన్ ఫెసిలిటీ ఏంటి, ఎంత రాడ్డు వాడాలి, ఎంత సిమెంట్ వాడాలి, ఎంత కాంక్రీట్ వాడాలి, ఎంత లోతు తవ్వాలి అనేటువంటిది ఆర్కిటెక్చర్కి తెలుస్తుంది, ఇంజనీరింగ్కి తెలుస్తుంది. కానీ వరల్డ్ బ్యాంక్ వాడికి తెలుస్తుందండి. మన వాళ్ళు వరల్డ్ బ్యాంక్ లేరండి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళితే ఈ సింధు నది పరివాహక ప్రాంతాన్ని వాటర్ ఎట్ట పంచుకోవాలనేటువంటి వివాదం వచ్చినప్పుడు మీరు వరల్డ్ బ్యాంక్ దగ్గర తెలుసుకోండి అన్నారు. బుర్రా బుద్ధి ఉండదండి. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారండి, వాళ్ళు డబ్బులు వడ్డీకి ఇచ్చి వడ్డీ వసూలు చేసుకునే వాళ్ళు అయితే వాళ్ళకి దీని గురించి ఏం తెలుస్తుంది, వాళ్ళు చెప్తారంట మనం వినాలంట. ఎంత బుద్ధి తక్కువ పని అండి. 1955 నాటికే మనకి చెన్నైలో ఐఐటి ఉంది, ఢిల్లీలో ఐఐటి ఉంది, బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఉంది. వీళ్ళని అడిగితే చెప్తారు. ఆ రోజుల్లోనే అంటే అఫ్కోర్స్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అప్పుడు చనిపోయారు అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. కానీ ఇండియన్ ఇంజనీర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళని అడిగితే చెప్పేవాళ్ళుగా. వరల్డ్ బ్యాంక్ నీళ్ళు అడగడం ఏంది, బుద్ధి జ్ఞానం ఉండదండి వీళ్ళకి. ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. ఒక్కసారి ఏంటంటే ఫ్లోలో వచ్చేస్తుందండి. వర్మ గారు క్షమించండి, ప్రజలు కూడా క్షమించదురు కాక నన్ను. అప్పుడు మనం దాని మీద ఏం చేసామంటే, ఆ సింధు నది అనేటువంటిది 3900 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఓకే. దానికి 5 ఉపనదులు ఉంటాయి. జీలం, చీనాబ్, రవి, బియాస్, సట్లెజ్. ఇందులో రవి, బియాస్, సట్లెజ్ అనేటువంటిది భారతదేశంలోనే పుట్టి భారతదేశంలోనే ప్రవహిస్తే అరేబియా సముద్రంలో కలుస్తాయి. అల్టిమేట్గా ఇవన్నీ వెళ్ళి సింధు నదిలోనే కలుస్తాయండి. అది యాక్చువల్గా దాని పేరు సింధు నది అని అంటున్నాం కానీ ఒరిజినల్గా దాని పేరు సింధు నది కాదు, అది హిందూ నది. ఓకే. ఆ గ్రీక్స్, లాటిన్స్ సంగతి సంవత్సరం వచ్చినప్పుడు మన ఇండియాకు చూడడానికి వచ్చి, చదువుకోవడానికి వచ్చి, వ్యాపారానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇది నోరు తిరక్క వాళ్ళు దాన్ని ఏం చేశారంటే ఇండస్ అన్నారు. యాక్చువల్గా అది హిందూ నది. మనం పిలుచుకునేటువంటిది శాస్త్రాల్లో రాసినటువంటి దాని పేరు సింధు. అది హిందూ అయింది. వాళ్ళకి నోరు తిరక్క ఈ సింధు హిందూ రెండు నోరు తిరక్క ఇండస్ అన్నారు అన్నమాట. మన వాళ్ళకి ఏంటంటే పొరిగింటి పొలకూర రుచి కదండి. పొద్దున్న లేచిన మొదలు అమెరికా 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 అంటాం. మన సంగతి ఏందో మనకు తెలియదు కదా. సబ్మెరీన్లు ఎట్ట తయారు చేయాలి, రాకెట్లు ఎట్ట తయారు చేయాలి అనేటువంటిది మన తెలుగువాడు రాజమండ్రి వాసి దింటిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ గారికి చెప్పాడు. కానీ మనం గుర్తుపెట్టుకోం ఆయన్ని. ఆయన భార్యకి జర్మనీ వాళ్ళు పెన్షన్ ఇచ్చారండి ఆమె చనిపోయిందాక. ఓకే. ఆయన పోర్ట్రేట్ అనేటువంటిది జర్మనీలో ఉంది, పార్లమెంట్ హౌస్లో ఉంది. ఆయన గురించి మనకు తెలియదు కానీ ఆయన గురించి పుస్తకాలు ఉన్నాయండి అక్కడ హాంబర్గ్ యూనివర్సిటీలో, జర్మనీలో. మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సో దీంట్లో 80% ఏమో వాళ్ళకి, 20% ఏమో మనకి రేషియో. ఆ 20%లో కూడా మనం 4-5% కూడా వాడుకోవట్లా. ఇప్పుడు మనం ఆ 20% కనుక వాడుకుంటే వాళ్ళకి నీళ్లు తగ్గుతాయా లేదా? తగ్గుతాయి. తగ్గడం అనేటువంటి మాట మాట్లాడబాకండి. మీరు కూడా తగ్గుతాయి అంటారండి. 80-20 రేషియో. నా 20 నేను వాడుకుంటే నీకెందుకయ్యా నొప్పి? నీ 80 అయితే నీకు వస్తున్నాయిగా. అవును. ఆ 80% నీరు వాడి కనుక పోతే అది హిమాలయాల్లో నుంచి కదా సార్ వస్తుంది. ఎండాకాలంలో వస్తుందంటే మంచు కరిగి నీళ్ళు వస్తాయి.
మీరు ఇబ్బంది పడతారా బాబు అన్నా కానీ వినకుండా లేదు మాకు 80 కావాలన్నా సరే సామంటరా బాబు అని 80 ఇచ్చారు. వాళ్ళ 80% నీళ్ళు వాడుకోలేకపోతున్నారు వాళ్ళు. వర్షాకాలంలో కానీ నీళ్ళు వచ్చినాయంటేనో పంటలు కొట్టుకుపోతున్నాయి, ఎండాకాలంలో నీళ్ళు వస్తేనేమో చేతికి వచ్చిన పంట పోతుంది. చెప్పినా కానీ ఎనరు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే పాకిస్తాన్లో ఎస్పెషల్లీ రాజకీయ నాయకుల పని, ఆర్మీ వాళ్ళ పని వాడికి తెలియదు. మనం చెప్తే ఎండో నా అంత పోటుగా వెళ్ళాడు, నీ అంత పిచ్చోడు అంటాడు. వాడికి ఏం చెప్తావు నువ్వు? సరే వాళ్ళ సర్వేదో వాళ్ళు వస్తారు. అది నీటిపరమైన యుద్ధం. ఈ నీటిపరమైన యుద్ధం అనేది బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో కూడా చైనా వాళ్ళకి మనకి ఉంది. అవును. ఇదే నీటిపరమైన యుద్ధాలు ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి, తెలంగాణకి కూడా ఉన్నాయిగా. 811 టీఎంసీలు. అవును. మండోవి రివర్ మీద గోవాకి, మహారాష్ట్రకి ఉన్నాయిగా. కావేరీ రివర్ మీద తమిళనాడు వాళ్ళకి, కర్ణాటక కూడా ఉన్నాయిగా. ప్రజలు తెలియాలి కాబట్టి చెప్తున్నా. అవును. ఇది నీటిపరమైన యుద్ధం. ఫస్ట్ టైం మొదలుపెట్టారు, చాలా మంచి పని చేశారు. ఇది ఒక రకమైన యుద్ధం. రెండవది వాణిజ్యపరమైనటువంటి యుద్ధాలు. మనము వాళ్ళకి 100 రూపాయలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, పాకిస్తాన్కి పంపిస్తున్నాం. వాడి దగ్గర నుంచి మనం 150 రూపాయలు కొనుక్కుంటున్నాం, మనకు 50 రూపాయలు నష్టంగా. ఇప్పుడు ఆ వ్యాపారం కుదరదు బాబు అన్నాం. దీన్ని వాణిజ్య యుద్ధం అంటారు. అవుట్, కట్ అయిపోయింది. డాలర్స్ రావు ఇంకోటి. అసలే డాలర్ లేక అడుక్కుతున్నాడు. $15 మిలియన్ ఉన్నాయి సార్ ఇప్పుడు వాళ్ళ దగ్గర. $15 మిలియన్. మన దగ్గర $680 బిలియన్ ఉన్నాయి. ఆయిల్ రేట్ ఎంత పెరిగినా సరే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోగలం. స్పాట్ బయింగ్ ఉంది మన అంతా. ఆయిల్ అంతా కూడా మనం స్పాట్ బయింగ్ ఉంటుంది. ఆయిల్ మార్కెట్ ఎట్లా ఉంటుంది తెలుసా మీకు? 9 గంటలకు ఒక రేటు ఉంటే 9:05కి ఇంకో రేటు, 9:10కి ఒక రేటు మారిపోతుంటుంది. WTI ఆయిల్ ఎంత, లేకపోతే ఇంకోటి ఎంత, ఇంకోటి స్టాక్ మార్కెట్ లాగానే. బంగారం ఒకటి, ఆయిల్ ఒకటి, షేర్లు ఒకటి, 3 అలాగే ఉంటాయి. ప్రజలే తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అంటే నాకేదో తెలిసిన విషయాన్ని ప్రజలకు చెప్దామని కాదు, కానీ సమయం అవసరం ఉంది కదా ప్రతి భారతీయుడికి కూడా. వాణిజ్యపరమైనటువంటి యుద్ధం. మన దెబ్బ కూడా తట్టుకోలేరు. ఫార్మాస్యూటికల్ పరమైనటువంటి, వైద్యపరమైనటువంటి యుద్ధం. మన ఇండియాలో తయారు చేసే ట్యాబ్లెట్స్ వాళ్ళకి కనుక పంపిస్తే చీప్గా వస్తాయి. అదే ట్యాబ్లెట్స్ వాళ్ళు యూరోప్ నుంచి కనుక కొనుక్కోవాలి అన్నా, చైనా నుంచి కొనుక్కోవాలన్నా చాలా ఖరీదు. అర్థమయ్యేటట్టు కనుక చెప్పాలంటే మన దగ్గర ట్యాబ్లెట్ 10 రూపాయలు అనుకోండి సార్. మీరు అదే ట్యాబ్లెట్, అదే ఇంగ్రీడియంట్స్ ఉండేటువంటి ట్యాబ్లెట్ యూరోప్లో తయారైంది కనుక కొనుక్కోవాలంటే వాడికి 50 రూపాయలు పడుతుంది. అసలే తిండికి లేక అడుగు చస్తున్నారు, ఇంకేడ కొంటారు? ఇంకా మందే కదది. మందుల పరమైన యుద్ధం. ఇక్కడికి వచ్చి వాడు కార్డియో థొరాసిక్ ఆపరేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుంటే 2 లక్షల్లో శుభ్రంగా అయిపోతుంది. వాడు అదే అమెరికా కనుక వెళ్ళాయంటే 20 లక్షలు అవుతుంది. ఇక్కడ మనకి ఫెసిలిటీస్ లేవండి. ఎక్కడ వచ్చినాయి సార్ వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ లేకనే వాళ్ళు ఇండియా వచ్చేది. హాస్పిటల్స్ అవి కూడా, హాస్పిటల్స్ పాడా అండి. వాళ్ళకి స్కూల్స్ అంటే కానీ ఆ స్కూల్స్లో చెప్పేది కూడా మంచి పాఠాలు చెప్తారనుకుంటున్నారా ఏంది? ఆ స్కూల్స్లో చెప్పేది అంతా కూడాను కశ్మీరు మంది భారత్ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు మనకు శత్రువులు, ఇదే వాళ్ళు చెప్పేది. ఇంకంత మించి ఏముండదు. ఔరంగజేబుని గురించి, వీళ్ళని గురించి, గజనీని గురించి, గోరీని గురించి, వీళ్ళని గురించి చెప్తారు. శాంతియుతంగా చదువు అనేటువంటిది ఉండదంట. ఓకే. అట్లా కొన్ని స్కూల్స్లో చెప్పడం లేదు అని ఈ టెర్రరిస్టులు ఆ స్కూల్స్లో ఉండే పిల్లల్ని కూడా చంపారండి. 250 మంది పిల్లలు చచ్చిపోయారండి ఒకసారి ఈ టెర్రరిస్టుల చేతుల్లో. పెద్ద సంచలనం కదా. ఇది మందుల పరంగా, వైద్యపరంగా, వాణిజ్యపరంగా, నీటిపరంగా, రవాణా పరంగా. మనం ఏం ఫస్ట్ చెప్పలేదండి. ఫస్ట్ వాడే అన్నాడు, నీ విమానాలు నా భూతలం మీద ఎగరకూడదు అన్నాడు. మంచిదేరా బాబు, ఏం పోయింది, ఎట్ట పోతా. ఇప్పుడు మనం ఏం చేసాము, నా భూభాగం మీద ఎగరడానికి వీల్లేదన్నాం. వాడి భూభాగం మీద ఎగరకుండా నేను బాంబే నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ కనుక, న్యూయార్క్ కానీ, చికాగో కానీ, డెల్లాస్ కానీ కనుక వెళ్ళాలంటే పాకిస్తాన్ మీద కనుక పోతే అనుకుందాం ఒక 90,000 రూపాయలు అయిందనుకోండి నాకు. ఇప్పుడు వాడు వెళ్ళనిండి లేదు కాబట్టి నేను ఇటు తిరిగి వెళ్తా. ఏది ఇస్తాంబుల్ మీద కానీ, లేకపోతేనేమో తజాకిస్తాన్ మీద కానీ, లేకపోతే సోవియట్ రష్యాలో ఉండే మాస్కో మీద కానీ వెళ్తాను నేను. మాస్కో నుంచి లండన్ వెళ్ళి, లండన్ నుంచి వెళ్తా. నాకు 10,000 ఎక్కువ ఖర్చు అవుద్ది అంతే, అంతకంటే ఏం లేదు. మనం బరాయించగలం. కానీ పాకిస్తాన్ వాళ్ళు అడుక్కు తినే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఎటు బరాయిస్తారు? వాళ్ళు ఏం చేశారంటే సింగపూర్ నుంచి క్వాంటాస్ కానీ, మలేషియన్ ఎయిర్వేస్ కానీ, క్యాథీ పసిఫిక్ కానీ, జపాన్ ఎయిర్లైన్స్ కానీ యూరోపియన్ కంట్రీస్లోకి కనుక వెళ్ళాలి అంటే వాళ్ళు వయా ఇండియా మీదనే పోవాలి. వీడికి దేశానికి పోవాలన్నా వయా ఇండియా మీదనే పోవడానికి వీల్లేదు పోన్నారు. ఇప్పుడు సింగపూర్ ఎయిర్లైన్స్ అంటే వాడు ఉన్నాడు అనుకోండి సార్, వాడు సింగపూర్ ఎయిర్లైన్స్ నాడు ఫ్రాంక్ఫర్ట్ కనుక పోవాలనే పని అయితే ఇండియా మీద పోవాలా. అందులో పాకిస్తాన్ వాళ్ళకు 10 మంది ఉన్నారనుకోండి, నాట్ అలౌడ్.
ఒక్క పాకిస్తానీ వాడు ఉన్నా సరే కాక అది ఏ ఎయిర్లైన్ అయినా సరే కాక నాటేలో. ఓకే, అలా కూడా ఉంటుందా? అదేగా రూలు. ఆ రూల్ నేను చెప్పలా, నువ్వే చెప్పావు. అది ఎయిర్ ఇండియా వాళ్ళ విమానాలను వెళ్ళనీయడం లేదంటే అర్థం ఉందండి. లుఫ్తాన్సా వాడి విమానం అంటే జర్మన్ ఎయిర్లైన్స్. అది జర్మన్ ఎయిర్లైన్స్లో ఇండియా వాడు ఉన్నారు కాబట్టి నేను వెళ్ళనీయను అంటే, సింగపూర్ ఎయిర్లైన్స్లో పాకిస్తాన్ వాడు ఉంటే నేను ఎందుకు వెళ్ళిస్తా? టిట్ ఫర్ టాటేగా. అవును. ఏం చేయాలనేటువంటిది నేను చెప్పలా, వాడే చెప్పాడు నాకు. మంచిదేగా నాకు. ఇది రవాణాపరమైనటువంటి యుద్ధం. ఇలాగే లారీలు, ట్రక్కులు సంగతి సమాచారం. ఇది ఒక రకమైనటువంటి యుద్ధం. ఫైనాన్షియల్ వార్. మన వాళ్ళు ఎవరైనా అక్కడ కాంట్రాక్ట్లు చేస్తున్నారు, వాడు ఎవడన్నా వచ్చి మన ఇండియాలో అదని కాంట్రాక్ట్ చేస్తున్నాడు అనుకోండి సార్, ఒక 100 కోట్ల రూపాయలకి మనం బ్యాంక్ గ్యారంటీసు, ఓసీలు, సీసీలు, డీడీలు, బోడీలు అన్నీ ఉంటాయిగా. ఇక మీద ఎవడులా వాడు పాకిస్తాన్ నుంచి డబ్బు తెచ్చుకోవాలి. పాకిస్తాన్ నుంచి డబ్బు తెచ్చుకోవాలంటే ఇండియన్ కరెన్సీకి పాకిస్తాన్ కరెన్సీకి 1:3 కదా. ఎట్ట కుదురుతుంది వాడికి? వాడికి నష్టం వస్తుంది గ్యారంటీగా. దాన్ని ఆర్థిక పరమైనటువంటి యుద్ధం, డాలర్ల పరమైనటువంటి యుద్ధం. అన్నిటికంటే కూడాను మోస్ట్ సొఫిస్టికేటెడ్ యుద్ధం ఏదంటే సైబర్ వార్. ఓకే. సామాన్య ప్రజలకు అర్థం కనుక కావాలనే పని అయితే ఏమైనా అనుకోండి వర్మ గారు, ఈ మధ్య మన ఇండియాలో ఈవీఎంలంట మేనేజ్ చేశారంట, నానా గందరగోళం చేశారంట. ఆంధ్రప్రదేశ్లో జరిగింది, తెలంగాణలో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది అనుకుంటున్నాం కదా మనం. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్. కంప్యూటర్కి పిచ్చి ఉండగా దానికి ఏం తెలుసు సార్, నువ్వు ఎట్లా చెప్తే అటు పనిచేస్తుంది. కంప్యూటర్కి తెలిసింది 2, 0, 1. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆను. ఈ కాంబినేషన్ ఆఫ్ ఆను కాంబినేషనే, అంతకుమించి దానికి ఏం తెలియదు పాపం. నువ్వు ప్రోగ్రామ్ ఎట్లా అయితే అది పనిచేస్తుంది. ఈవీఎంస్ ప్రోగ్రాంలో నువ్వు గెలవడానికి అనుకూలంగా ప్రోగ్రామ్ రాసుకున్నావు, పనిచేసింది. అదే తెలివితేటలు అనేది ఇక్కడ ఉపయోగించు, మోర్ దాన్ సఫిషియంట్. అది కనుక ఉపయోగించి నువ్వు సాఫ్ట్వేర్ కనుక తయారు చేస్తే హ్యాకర్స్ అని ఉంటారండి. ఎథికల్ హ్యాకర్స్, క్రిమినల్ హ్యాకర్స్ అని ఉంటారు. మాలాంటి వాళ్ళందరూ ఎథికల్ హ్యాకర్స్. నేను ఐ ఆల్సో ఏ సర్టిఫైడ్ అనమాట. ఐ ఆల్సో సర్టిఫైడ్ ఫారెన్సిక్ అకౌంటింగ్ అండ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటర్ కాబట్టి నేను కూడా కోర్స్ నేర్చుకున్నాను, నాకు తెలుసు. ఆమె ఎథికల్ హ్యాకర్. మీరు ఏమనుకుంటారంటే కంప్యూటర్లో డేటా తీసేస్తే, హార్డ్ డిస్క్ కన్నా తీసేస్తే అబ్బో అసలు ఇంకెవరికి ఇన్ఫర్మేషన్ దొరకదండి అనుకుంటారు. ఇంపాసిబుల్ అది. మేము బయటికి తీయగలం. వాళ్ళని ఎథికల్ హ్యాకర్స్ అంటారు. ఈ క్రిమినల్ హ్యాకర్స్ అంటే ఎవరంటే ఇది ఇట్లాంటి దిక్కుమాల ప్రోగ్రాంలు వచ్చేవాళ్ళు. మనకు కాల్స్ వస్తుంటాయి కదా, ఎయిర్టెల్ నుంచి నీకు ఫోన్ వస్తుంది, నువ్వు వాడికి 10 రూపాయలు కట్టు, నీకు ఇమీడియట్గా 1000 రూపాయలు వచ్చేస్తుంది, నువ్వు ఈ నెంబర్ నొక్కు, అది నొక్కు, ఇది నొక్కు అంటారే. వీళ్ళన్నమాట క్రిమినల్ హ్యాకర్స్ అంటే. ఇది మనం కనుక చేసాము అంటే ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం పెద్ద కష్టం కాదండి. టీసీఎస్ వాళ్ళకు, విప్రో వాళ్ళకు చెప్పండి, అవును సార్ దేశం కోసం చేయండి బాబు మీరు పని అని కనుకంటే. మామూలుగా టీసీఎస్ వాళ్ళను, విప్రో వాళ్ళు ఇట్లాంటి సాఫ్ట్వేర్లు తయారు చేయమంటే తయారు చేయరండి వర్మ గారు. దేశం కోసం నువ్వు చెయ్యి అంటే వాడు చేస్తారు. అవును. అలాంటి సాఫ్ట్వేర్లు కనుక తయారు చేసి పెగాసిస్ లాగే అనుకో, అవును, చొప్పించామనుకోండి, పాకిస్తాన్ వాళ్ళ ఫైనాన్షియల్ సిస్టము, బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాను, అన్ని బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, మిలిటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడాను బ్లాక్ అన్నా అయిపోద్ది, హ్యాక్ అన్నా అయిపోద్ది, స్పాయిల్ అన్నా అయిపోద్ది. పొరపాటున స్పాయిల్ కావడం అనేసి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా స్పాయిల్ చేసేస్తుంది. ఇంకా నువ్వు అసలు ఆఫ్ చేయలేవు, ఆన్ చేయలేవు. వాళ్ళే ఇండియా మీద కూడా చేస్తుంది. మన దగ్గర ఉండేదిగా, మనకు ఉండేయండి సెక్యూరిటీ చెక్స్ మనకు ఉన్నాయి కదా. వాళ్ళకంత తెలియదాట్లే ఎలా తెచ్చినాయండి. మీరు అనుకుంటున్నారు కానీ F-16 ఉన్నాయంట మా దగ్గర, F-16 ఉన్నాయంట అని చెప్పి అదే పనికి బెదిరిస్తుంటాడు వాడు. F-16 బయటికి తీయమని చూస్తాను నేను, ఎట్లా తీయగలడు లేదా? ఏంది సార్ తీసేది? ఆ F-16 విమానం అనేటువంటిది నీ హ్యాంగర్లో నుంచి బయటికి అనేది తీసుకురావాలంటే అది కదలాలి. ఇంజిన్ కానీ స్టార్ట్ చేయాలంటే పాస్వర్డ్ అనేది అమెరికా వాడి దగ్గర ఉంటుంది. వాడు ఇయ్యొద్దు, వాడు ఎందుకు ఇస్తాడు? మనం కూడా అదే అడిగింది. F-35 మీరు కొనుక్కోండి అంటే మేము కొనుక్కుంటాం కానీ టెక్నాలజీ ఇవ్వ అన్నాం. నేను టెక్నాలజీ ఇవ్వను అన్నాడు. న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి మా దగ్గర, మేము వేసేస్తామని భయపించడం. ఆడి పాడే పచ్చిబదులు. ఆ న్యూక్లియర్ బాంబ్స్లో యురేనియం 235 పెట్టాడా, 238 పెట్టాడా, పొలోనియమా, ప్లూటోనియమా, ధోరియమా, ఏదైనా సంగతి వాడికి తెలియదు. బెదిరిస్తుంటారు సార్. వీటిని ఏమంటారంటే మైండ్ గేమ్ అంటారు. ఓకే, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఓహో భారత్ భయపడిపోతుంది, నువ్వు నీళ్లు బంద్ చేసేస్తావా, నేను రక్తం బారిస్తా, 1000 కట్స్ చేస్తా, నీ పీక కోస్తా, ఎన్ని బెదిరింపులే. ఓ ఎంటీ పార్ట్స్ మేక్స్ మోర్ నాయిసా కాదా? అదనమాట వీళ్ళ పని. 1945లో జపాన్లో 2 చోట్ల
న్యూక్లియర్ బాంబ్స్ పడ్డ తర్వాత, హిరోషిమా నాగసాకి మీద పడ్డ తర్వాత ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవడన్నా న్యూక్లియర్ వెపన్స్ బయటికి తీసాడండి? తీమనడు చూద్దాం చేస్తాడేమో. ఫస్ట్ అమెరికా వాడు నడ్డి మీద తంతాడు. వాడు న్యూక్లియర్ వెపన్ అనేటువంటిది మన దేశం మీద వేస్తే అది మన దేశానికి కాదండి, పొరపాటున అది మన దేశానికి తగిలితే మన చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా దెబ్బతింటాయి, పైన కూడా దెబ్బతింటది, టెలికమ్యూనికేషన్స్ దెబ్బతింటాయి, శాటిలైట్స్ దెబ్బతింటాయి. ఊరుకుంటారనుకుంటారా ఏంది? ఊరుకోరు. వాడు చేశాడని చెప్పి మనం చేసామనుకోండి సార్, అది పాకిస్తాన్లో చివరికి కనుక పక్కన ఇరాన్, ఇరాక్, జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, ఇంగ్లాండ్ ఇవన్నీ దెబ్బతినో ఆ రేడియేషన్ ఎఫెక్ట్కి. అందుకని ఎవడు ఒప్పుకోడు. చేయమని వాడు చూస్తా ఎంత మాత్రం చేస్తాడో. రైట్. ఇది ఒక రకమైనటువంటి యుద్ధం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ప్రజలకి ఈ రకమైన యుద్ధాలతో పాటు మనకి మెయిన్గా వచ్చిన ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే సరిహద్దు దగ్గర యుద్ధం వచ్చింది. పీఓపీని కట్టేసుకున్నాం అనుకోండి, ఇక ప్రాబ్లం ఏముంది మనకి. బెలూచిస్తాన్ వాళ్ళు ఉన్నారు, మేము సపరేట్ అయిపోతాం అనుకుంటున్నారు. మంచిదే. 1971లో యుద్ధం చేశాము. డిసెంబర్ 3వ తారీఖు నుంచి డిసెంబర్ 16, 1970 వరకు మనము పాకిస్తాన్తో యుద్ధం చేశాము. 13 రోజులు ఆయన యుద్ధం. ఆ 13 రోజుల యుద్ధంలో బంగ్లాదేశ్ పోయిందిగా. అవును. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్లో కనుక బెలూచిస్తాను, గిల్గిత్ పాకిస్తాన్ 2 పోయినాయి అనుకోండి, ఇంకోటి మిగిలింది ఏముందాడా? చిన్న మొక్కే. ఏం చేసుకుంటాను దాన్ని? ఆ ముక్కలో కూడా నీళ్లు కనుక పోవాలి అంటే మళ్ళీ మనం నీళ్ళు వదిలిపెట్టాలా. సో నీటిపరమైన యుద్ధాలు, వాణిజ్యపరమైనటువంటి యుద్ధాలు, మందులు, హాస్పిటల్స్, రవాణా పరమైనటువంటి యుద్ధాలు, స్పేస్ పరమైనటువంటి యుద్ధాలు, ప్రాక్టికల్గా క్లాసికల్ వార్స్, ఇలాంటివన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వార్స్ ఉన్నాయి. మనం ఏమి తుపాకులు వేసుకుని వెళ్ళి కొట్టాల్సిన పని లేదండి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి శాటిలైట్ వ్యవస్థలో దాని ప్రకారం దీని ప్రకారము వాళ్ళ టెలికమ్యూనికేషన్స్ జామ్ చేస్తే చాలు. వాళ్ళ రాడార్స్ని జామ్ చేసామనుకోండి, దట్స్ మోర్ దాన్ సఫిషియంట్. ఓకే. చక్కటి పైరేటెడ్ సాఫ్ట్వేర్ గుర్తుపెట్టుకోండి, చక్కటి పైరేటెడ్ సాఫ్ట్వేర్, మాల్ సాఫ్ట్వేర్, పెగాసిస్ లాంటి సాఫ్ట్వేర్ మనమే తయారు చేయగలము. ఇజ్రాయెల్ వాడు మనకు మంచి ఫ్రెండే కాబట్టి ఇజ్రాయెల్ వాడు కూడా తయారు చేసిస్తాడు. ఇద్దరు కలిసి కూర్చొని తయారు చేశారనుకోండి, జామ్ చేసామంటే వాళ్ళు రాడార్స్ మొత్తం, ఫైనాన్షియల్ వ్యవస్థ మొత్తం బ్లాక్. ఓకే. ఆ చర్యల్లో ఉన్నారు. ఇప్పుడు సామ దాన భేద దండోపాయాలు కదా సార్. ముందు ఇది చేద్దాం. నీటిపరమైనది మొదలుపెట్టాం, ట్రాన్స్పోర్ట్ పరమైనది మొదలుపెట్టాం, మందులు మొదలుపెట్టాం, కూరగాయలు సంఘ సంవత్సరాన్ని బ్లాక్ చేసాము. మనం ఎక్స్పోర్ట్ చేయట్లేదు, వాడి దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. చాలు కదా. ఆర్థిక పరంగా దెబ్బతీస్తే చాలు సార్. నిజంగా యుద్ధం చేయాల్సిన పని. యుద్ధం చేయడం అనేది లాస్ట్ రిసార్ట్ సార్. దాంట్లో కూడా మనం ఇంకెంతకంటే ఏం చెప్పాలి నేను? F-16 వాడు బయటికి తీసి మన మీద ఉపయోగించాలంటే పాస్వర్డ్ ట్రంప్ గారు ఇవ్వాలి సార్. ట్రంప్ గారు ఎందుకు ఇస్తాడు? ట్రంప్ గారు మనకు కదా సపోర్టు. ఒకవేళ ట్రంప్ గారు ఇవ్వడానికి సిద్ధపడ్డాం అనుకోండి, ఏమండి ట్రంప్ గారు మీకు ఇప్పటికైనా కానీ కొంచెం ఆలోచించండి సార్. మీ ట్విన్ టవర్స్ని కూలగొట్టింది ఈ టెర్రరిస్ట్లే కదా సార్, వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇవ్వబాగండి సార్ పాస్పోర్ట్స్ అంటే ఇవ్వడుగా. తోక గాడిస్తాడేమో కానీ చైనా వాడు కూడాను వ్యాపార పరంగానే చూస్తాడు. ఎందుకంటే చైనా వాళ్ళ దగ్గర నుంచి మనం 100 రూపాయలకి ఇంపోర్ట్ చేసుకుంటే మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేది 50 రూపాయలే. మన ఇంట్లో వాళ్ళు చైనా బ్యాట్లే కదండి, దోమల బ్యాట్లు. మనతో రిలేషన్లు దెబ్బతిని కూర్చుకోడు, వ్యాపారాన్ని పాడు చేసుకోడు. అలాగని చెప్పి చైనా వాడు మనతో యుద్ధం కూడా చేయడు. పాకిస్తాన్కి 100% సపోర్ట్ చేస్తాడా? చేయడు. వాడు ఇచ్చేటువంటి JF-16 లాంటివి ఎట్టా ఉంటాయి, వాడు అంతకుముందు ఆల్రెడీ వాడుకొని దిక్కుమాలని స్పేర్ పార్ట్లు అయ్యో పెట్టి దానికి రంగు వేసి పెయింట్ వేసి వీడికి ఇస్తాడు. అది కూడా అమ్ముతాడు అనుకుంటున్నారా? అమ్మితే డబ్బులు ఇయ్యడు సార్. వాడి దగ్గర డబ్బులు లేవు, లీజుకి ఇస్తాడు. వాడి పని ఏంటి అంటే రోడ్డు కట్టు, రోడ్డు వెయ్యి, టోల్ వసూలు చేయి, రైల్వే మార్గం వెయ్యి, టికెట్లు వసూలు చేయి, డ్యాము కట్టు, నీటి తీరవా కింద తీసుకో. ఇది వాడి పని. సో భయపడవలసిన అవసరం లేదు అసలు. భారత్ అన్నది ఏ కోసైనా భయపడాల్సిన పని లేదు. అన్ని వైపుల నుంచి కూడా ఆలోచిస్తున్నారు. మీరు నేను యుద్ధం జరగాలని కోరుకోవడం అనేటువంటిది అది ఏంటంటే ఆ ఉద్వేగంలో, ఆవేశంలో అలా అనుకుంటాము. యుద్ధం అన్నది సామాన్యం కాదు కదా. చెప్పాను కదా సార్, నేను 20 సంవత్సరాలు పట్టిందండి హిట్లర్. యుద్ధాలు చాలు, ఆ యుద్ధాలు అవసరం లేదు. ఎందుకు సార్? ఇజ్రాయెల్ వాళ్ళతో మాట్లాడుకొని TCS వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు ఇద్దరు కనుక ఏకంగా కూర్చొని 15 రోజులు కనుక కూర్చున్నాం అంటే, ఒక మాల్ సాఫ్ట్వేర్ తయారు చేసి రిలీజ్ కనుక చేశారంటే మొత్తం సంకనాకపోతుంది సార్. రైట్. ఓకే. ఇది చాలు కదా. రైట్ సార్.